నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన నీతి. ప్రియులారా, రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో పౌలు రక్షణను గూర్చిన ఇంకా గొప్ప వార్తను వివరిస్తున్నాడు. ఆయన ప్రాయశ్చిత్తము అను విచిత్రమైన మాటను ఉపయోగిస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటకు గ్రీకు పదము హిలాస్టీరియస్. ఈ మాట నూతన నిబంధనలో హెబ్రీ 9వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడి ఉంది. ఇక్కడ దీనిని కరుణ సింహాసనముగా తర్జుమా చేయబడింది. క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడు నీతిగాను మరియు విమోచనగాను రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనములో ఉపయోగించబడినట్లుగా వర్ణించబడింది. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని గుడారమునందున్న ఈ కరుణాపీఠమునకు సంబంధించినదంతయు క్రీస్తుకు పోల్చబడిన ప్రాయశ్చిత్తమునకు గుర్తుగా ఉంది. దీని అర్థమేమనగా, యేసు తన బలియాగము వలన రక్షణకు కర్తగా ఉన్నాడని మరియు ప్రాయశ్చిత్తాన్ని ఏర్పరిచిన ప్రతినిధిగా ఉన్నాడని. క్లుప్తంగా చెప్పాలి అంటే, మనల్ని రక్షించేందుకు ఏది అవసరమై ఉన్నదో దేవుడు దానిని చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ వచనము పాపముల విమోచనమును గురించి కూడా మాట్లాడుతుంది. దేవునికి మనము అంగీకారముగా ఉండకపోవడానికి గల కారణం మన పాపములే. మన పాపములు మనంతట మనము రద్దు చేసుకోలేం. అయితే విమోచన ప్రణాళికలో క్రీస్తు రక్తమునందు విశ్వాసము వలన పాపములు తుడిచివేయబడడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. విమోచనము అను మాటను గ్రీకు భాషలో పరేసిస్ అనే మాట ఉపయోగించారు. దీని అక్షర అర్థము తప్పించిపోవుట, పాసింగ్ ఓవర్ లేక ప్రక్కగా పోవుట. ప్రియులారా, పాపాన్ని లెక్క చేయకపోవడం కాదు, లేక విస్మరించడము కాదు. గతములోని పాపాల్ని దేవుడు క్షమించగలడు. ఎందుచేతనంటే, క్రీస్తు తన మరణము వలన మానవులందరి పాపము నిమిత్తము తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. అందుచేత ఎవడైనను తన రక్తమందు విశ్వాసముంచితే అతడు లేక ఆమె పాపములు పరిహరించబడతాయి. ఎందువలననగా క్రీస్తు వారి కొరకు మరణించి ఉన్నాడు గనక. ప్రియులారా, రోమాపత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు మనం గమనిస్తే, ఇక్కడ పౌలు ఒక చక్కటి విషయాన్ని ప్రస్తావించాడు. వినదలిచిన వారికందరికీ పౌలు బహు ఆసక్తితో పంచుకోదలిచిన శుభవార్త ఏమంటే, దేవుని నీతి అందరికీ అందుబాటులో ఉందని. అది మన క్రియల వలన కానీ మన యోగ్యత వలన కానీ వచ్చినది కాదు. అయితే మన యేసు ప్రభువారు ఏమి చేశాడో దాని యందు విశ్వాసముంచుట ద్వారా వస్తుంది. ప్రియులారా, కల్వరి సిలువను బట్టి పాపులను నీతిమంతులుగా దేవుడు ప్రకటించగలడు. మరియు వారిని నీతిమంతులుగాను మరియు న్యాయవంతులుగాను యావత్తు విశ్వాసము ఎదుట పరిగణించును. దేవుని యందు సాతానుడు ఏ నేరారోపణ చేయలేడు. ఎంచేతనంటే, పరలోకము చాలా గొప్ప త్యాగాన్ని చేసింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ప్రపంచము పాపము చేసిన తర్వాత దాన్ని దేవుడు నాశనం చేస్తాడని ఎదురుచూచాడు. దానికి బదులుగా దేవుడు లోకాన్ని రక్షించేందుకు తన కుమారుని పంపించాడు. ఇది దేవుని శీలాన్ని గురించి మనకేం చెబుతుంది? మన జీవన శైలిపై దీని ప్రభావం ఎలా పనిచేయాలి, దేవుడు ఎలా ఉన్నాడో అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ఫలితంగా వచ్చే ఈ వ్యవధిలో
ఎంతగా మనము దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మనల్ని ప్రేమించి మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన రక్తములో మనము కడుగబరుట ద్వారా నీతిమంతులుగా చేయబడతాం. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి అనుగ్రహింపబడును కాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నీ వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారికి సంపూర్ణ రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.